దేశంలో ప్రతి ఏటా 1,30,000 మందికి పైగా మహిళలను అనారోగ్యం బారిన పడేస్తున్న ప్రాణాంతకమైన వ్యాధి సర్వైకల్ క్యాన్సర్. ఈ వ్యాధిపై సరైన అవగాహన లేక దాదాపుగా బాధితుల్లో 70% మంది మరణిస్తున్నారు. ఈ మరణాలను నివారించడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్ నివారించే హెచ్పివి వ్యాక్సిన్ను 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపున్న బాలికలకు ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు కడప జిల్లాలో హెచ్పివి వ్యాక్సినేషను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని 98% వరకు ఇది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. 14 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అలానే 15 సంవత్సరాలు బర్త్డే చేసుకొని వాళ్ళకి, అంటే 14 సంవత్సరాల 2 నెలల 30 రోజుల వరకు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కంపల్సరీ అవైల్ చేసుకోవాలి. ప్రతిరోజు, ఈ రోజు నుంచి ప్రతిరోజు పిఎస్సిస్లోనా, యూపీఎస్సిస్లోనా, సిహెచ్సిస్లోనా, ఏరియా హాస్పిటల్లోనా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనా, మెడికల్ కాలేజీలో కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇది సేఫెస్ట్ వ్యాక్సిన్. కోట్ల మంది ఈ వ్యాక్సిన్ ని యూటిలైజ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంజెక్షన్ 0.5 ml 1 డోసు మాత్రమే వేయడం జరుగుతుంది. అది లెఫ్ట్ అప్రాపకి వేయడం జరుగుతుంది. వేసిన దగ్గర కొద్దిగా రెడ్నెస్, అలానే పెయిన్, ఫీవర్ కూడా కొద్దిగా లైట్ ఫీవర్ రావడం జరుగుతుంది. దీని గురించి ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలు ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ని వేపించి నెక్స్ట్ ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్ ని మనము 100% రాకుండా మనము చేస్తామని, అలానే ఈ క్యాన్సర్ ని కంప్లీట్ గా మన ఇండియా నుంచి పారదోలాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.